ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. మీ కెరీర్‌లో అందరికంటే మీరు ఎక్కువ ప్రేమించింది రామానాయుడు గారిని. అవును సార్. ఆయన నాకు దేవుడు అంతే. గాడ్. అలాంటి రామానాయుడు గారు మిమ్మల్ని పిలిచి విక్టరీ వెంకటేష్ గారితో మీకు సినిమా ఇస్తానని చెప్పి కొంతకాలం అక్కడే పెట్టుకొని వేరే ఆఫర్ అంటే వెంకటేష్ గారికి వేరే సినిమా తక్కువ బడ్జెట్లో అయిపోతుందని చెప్పి మళ్ళీ ఆ డేట్లు అటు పంపించేసి మిమ్మల్ని ఖాళీగా ఉంచేసి చాలా ఇబ్బంది పెట్టారు అని ఒక టాకు. బట్ మహేష్ కాబట్టి సర్దుకున్నారు అని ఒక టాకు. ఆ టైంలో మీ మధ్య కానీ రామానాయుడు మధ్య కానీ ఏమన్నా తేడా వచ్చిందా? అసలు ఏం జరిగింది? అంటే రేస్ రవే సినిమా అవ్వగానే నాకు చిరంజీవి గారి సినిమా పేపర్లో వచ్చింది సార్, న్యూస్ వచ్చింది. న్యూస్ రాగానే నన్ను వెంటనే మా రామానాయుడు గారు పిలిచారండి. ఏం మహేష్ చిరంజీవి గారి సినిమా చేస్తున్నావంటే, ఇంకా లేదు సార్, ఆయన సార్ కథ రెడీ చేయి, మనకి చూడు మహేష్, మంచి కథ చూడు అన్నారు. దాంట్లో డిస్కషన్ జరుగుతుందంటే, లేదు నువ్వు ఇక్కడే చేయి, సెకండ్ ఫిల్మ్ కూడా ఇక్కడే చేయి నువ్వు. సురేష్ బాబు నేను కూడా అనుకున్నాం, వెంకటేష్ అనుకుంటున్నాడు సురేష్ బాబు, ఒకసారి సురేష్ బాబు కలువు అన్నాడు. సురేష్ బాబుని కలిసాను. కలిస్తే ఆయన కొన్ని సినిమాలు ఇచ్చారు నాకు. ఇచ్చి మహేష్ సినిమాలు నువ్వు రెడీ చేయగలదు, ఇవి చూసి ఒక బొబ్బిల్ రాజా, ఒక ప్రేయస్ రవే, ఇలా ప్రేయస్ రవే ఇలా డ్రామా, బొబ్బిల్ రాజా ఎంటర్టైన్మెంట్, అలాగే అన్ని ఒక మిక్స్డ్ ఎమోషన్స్ చేసి మొత్తం చేయాలంటే అప్పుడు నేను పాసం మురళి గారు కూర్చుని ఒక 5-6 నెలలు 4-5 నెలలు కూర్చున్నాం సార్. కూర్చుని చేసామంటే మాకు మా టైం బాగుంటుంది కదా సార్. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ సెట్ అయ్యేది కదా సురేష్ బాబు గారికి, సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ హాఫ్ తేలిపోయింది, ఈ డిస్కషన్ జరుగుతూ ఉండేదండి. ఈ లోపల ఏమైందంటే జై మందిర్ అనేసి సినిమా ఎన్ శంకర్ గారిదండి. ఆ సినిమా పరిశుభ్ర బ్రదర్స్ వాళ్ళు చెప్పడం కథ అండి. రెండోది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక థమ్స్అప్ కంపెనీ, కోకోకోలా కంపెనీ ఏదో ఉంటుంది, స్పాన్సర్ చేస్తారు. ఆ కంపెనీ స్పాన్సర్ మీద టీం అంతా కలిసి లండన్ ఎక్కడికి వెళ్తారు కథలో అదండి. అలాగే రియల్గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ పెట్టడంతో వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తున్నారు. ఇంకా సురేష్ బాబు గారు ఆలోచించారు, ఆ అమౌంట్ ఆల్మోస్ట్ 70% సినిమా అయిపోతుంది కదా స్పాన్సర్ చేసే అమౌంట్ తోటి. కానీ నన్ను పిలిచి మహేష్ ఇది అయిపోయిన తర్వాత చేద్దామని సినిమా చేద్దాం, ఏమంటే మరి ఈ సినిమా చేద్దాం అనేసి అంటే నేను సరే ఓకే బాబా అలా అలాగండి అన్న. బట్ ఏంటంటే ఇప్పుడు వెంకటేష్ బాబు గారు అంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది అవ్వడానికి మళ్ళీ 8 నెలలు 9 నెలలు పడుతుంది. అది అయిన తర్వాత మళ్ళీ అంటే సురేష్ బాబు ఇమీడియట్గా మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది వెంకటేష్ బాబు, ఇంకొక సినిమా బయట సినిమా చేసింది మళ్ళీ ఇంకోటి ఉంటుంది. మళ్ళీ నాకు గ్యాప్ అనుకోకుండా మళ్ళీ 2 years గ్యాప్ వచ్చేలా ఉంది, గ్యాప్ 1.5 year. ఎందుకంటే ప్రేయస్ రవే రిలీజ్ అయిన తర్వాత చాలామంది హీరోలు చాలామంది అప్రోచ్ అయ్యారండి. బట్ నేను ఇంకా మా సురేష్ బాబు సినిమా ఉంది కదా, దీని తర్వాత చేద్దాం అని నేను కూర్చోవడం అండి. ఇంక ఇది కొంచెం పోస్ట్ పోన్ అవడంతో నేను కూడా కొంచెం ఆ టైంలో కొద్దిగా అప్సెట్ అయిన అనుకుంటుంది. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందా? గ్యాప్ ఏం లేదంటే ఇంకా అంటే నేను నాయుడు గారితో ఓపెన్గా మాట్లాడడానికి ఉండేవారు కదా సార్. సార్ ఏమో ఢిల్లీలో ఉండేవారు. సురేష్ బాబు గారు ఇంకా చేయండి, ఇంకా కూర్చోండమా, ఇంకా బాగా చేయండమా అంటూ ఉండేవారు. నిజంగా ఆ ప్రొడక్షన్ చేసేది నా రామానాయుడు గారు. నాయుడు గారు దానికండి, సురేష్ బాబు గారు కాదండి, నాయుడు గారు. సరే ఇంకా ఈ లోపల గ్యాప్ బాగా వస్తుంది అనుకున్న టైంలో మన శ్రీహరి గారు వచ్చి సినిమా చేయాలన్నారు, అయోధ్య రామాయణం. అప్పుడు బయటకు రావాల్సి వచ్చింది. అప్పుడు నేను ఇంకా గ్యాప్ అప్పుడు ఏమైందంటే నన్ను ఇంకో ఇద్దరు పెద్ద హీరోలతో నన్ను పిలిచారు సార్. పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేష్ పిక్చర్ రావడానికి లేట్ అవుతుంది కదా. ఎవరా పెద్ద హీరోలు? ఎందుకంటే వాళ్ళని అప్రోచ్ అయ్యాను సార్. చెప్పండి, చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా ఎందుకు సార్ వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ పెట్టేశారు సార్. అది వేరే డైరెక్షన్ పెట్టుకున్నారు. దాంతో ఇంక నేను పనిచేసిన మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా. అంటే శ్రీకాంత్ గారు జగత్ కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమురళి గారు ప్రొడ్యూసర్, ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా, ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ అంతా దీమే పెట్టాం కదా, ఇది అయిన తర్వాత చేద్దాం, 2 సినిమాకి ఇంకా అక్కడ చేయమంటున్నారు కదా, అది అయిన తర్వాత కదా అనేసి నేను దాని మీద కూర్చున్నాను. ఇప్పుడు ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్లని, నన్ను అడిగిన హీరోలని అడిగితే ఎవరి మటుకు వాళ్ళు ఫుల్ ప్యాక్లో ఉన్నారు మన. అరే ఆ డైరెక్షన్ పెట్టేసాం, అరే ఇలా పెట్టేసాం, అరే నువ్వు 1 month ముందు చెప్పాల్సిందే, అది ఎలా జరిగింది అలా జరిగింది అని. సరే సరే ఎలా రాసి పెట్టింటే అలా జరుగుద్దిలే. సో ఫైనల్గా అయితే వెంకటేష్ గారి మూవీ కాలేదు, బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదండి. కానీ నేను బాధపడేవాడిని కాదండి. నాకు ఎందుకో తెలియని ఒక మధురమైన ఆనందంలో ఉండేవాడిని అండి. ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది సార్. అప్పటికి
నేను మా ఇంట్లో గోడ మీద రాసుకున్నాను, ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ మీద పెట్టుకుని, రామానాయుడు నిర్మాత, మహేష్ డైరెక్టర్ అనేసి పెట్టుకున్నాను. అది అది వచ్చేసింది, పోస్టర్ వచ్చేసింది, రేసరమే పోస్టర్ వచ్చేసిందండి. ఇంక దాంతో నాకు ఒక రకమైన నేనేనా నేనే చేసేసాను. 5 సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ 5 years అంతే. 5 yearsలో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందా. నాకన్నా సీనియర్స్ చాలా మంది ఉన్నారు కాంపౌండ్లో, వాళ్ళని కాదని నాకు నాయుడు గారి చిన్న స్నేహితులు నిజంగా నా ఇది అన్న డ్రీమ్లో ఉండివ్వండి సార్ నేను అలాగా. ఆ తర్వాత ఇంకా లేట్ అయింది, శ్రీహరి గారే వచ్చి మా ఇంటికి వచ్చి, మహేష్ బాబాయ్ సినిమా చేద్దాం, పోసార్ మంచి కథ చెప్పాడైనా, నువ్వైతే బాగుంటుంది చేద్దాం అంటే ఇంక అప్పుడు సో అలా ఐజరామయ్య పట్టాలి. చేసాను సార్. అండ్ మహేష్ పేరు కానీ చెప్తే, మహేష్ చంద్ర ఈ పేరు కానీ చెప్తే, ఇండస్ట్రీలో చాలా మంది ఆయన్ని మోసం చేసిన వాళ్ళే, బట్ ఆయన మాత్రం ఒక్కరిని మోసం చేశారు అని చెప్పి నాకు ఒకరిద్దరు చెప్పారు. మీరు మోసం చేసిన ఆ ఒక్క మనిషి ఎవరో గుర్తున్నారా? మోసం అని అనకూడదు కానీ సార్ మీరు ఆయనకి లైట్ గా హ్యాండ్ ఇచ్చారు, ఎవరు సార్ అది? గుర్తొచ్చారా? అంటే ఇస్తా కదా హ్యాండ్ ఇచ్చేది, తెలిసేదానికి. బ్రహ్మానందం గారు. నిజంగా ఆయన మహాన్ గొప్పడు సార్. ఆయన ఒప్పుకుంటారా? నేను అన్నమాట ఒప్పుకుంటారా? హ్యాండ్ ఇవ్వడం కాదు సార్, హ్యాండ్ ఇవ్వడం కాదు. బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయితో సినిమా చేద్దాం అన్నారు నాతో అండి. చేద్దాం అని చెప్పేసి ఆయనే ఒక ప్రొడ్యూసర్ని కూడా నాకు అప్రోచ్ చేశారు. చేసి, మహేష్ మా అబ్బాయిని నువ్వు లాంచ్ చేయాలమ్మా, నేను కథ కానీ ఏది అడగను, అంచేత నువ్వు గ్యారెంటీ హిట్ కొడతావు, నువ్వు అది అంటాను, నువ్వు ఆ ప్రొడ్యూసర్ నీకు ఇచ్చేస్తావు ఆ బడ్జెట్లో. అదే నువ్వు 2 కోట్లు ఒక బడ్జెట్ ఇస్తాడు, ఆ బడ్జెట్లో నువ్వు చేసుకోవచ్చు, దాంట్లో ఎంత మిగిలితే నువ్వు చేసుకో, ఆ సినిమా మీద ప్రాఫిట్ కూడా నువ్వే తీసుకో అని చెప్పి నాకు ఫుల్ ఆఫర్ ఇచ్చాడు సార్ ఆయన. ఇస్తే నేను అదే హనుమంతు అయిపోయిన తర్వాత మాట నేను అదే కథ మీద కూర్చున్నాను మాట. దాని కథ దానికి మన అశోక్ కుమార్ ఉండే, టీవీ అశోక్ కుమార్ గారు రైటర్, ఆయన ఆయన ఒక కథ చెప్పాడు నాకు. ఇది బాగుంటుందండి, సరదాగా ఉంది, బ్రహ్మానందం గారి అబ్బాయి మీద కూర్చొని వర్క్ చేద్దామని చెప్పి అది వర్క్ చేస్తున్నాం సార్. వర్క్ చేస్తున్న టైంలో ఏమైందంటే, భాగ్యరాజు గారు సడన్గా ఒకరోజు ఫోన్ చేశారు సార్ నాకు. ఫోన్ చేస్తే నాకు ల్యాండ్ నెంబర్ అండి, ల్యాండ్ నెంబర్ రింగ్ అయితే భాగ్యరాజు అని మాట్లాడుతుంటే, ఎవరో ఫేక్ కాల్ నేను భాగ్యరాజు వీరాభిమాని అండి, అది అందరూ ఇండస్ట్రీలో అందరికీ తెలుసండి. ఎవరు కావాలని చేస్తున్నారు, నేను మా శ్రీహరి అందరూ కూడా మిమిక్రీలు చేస్తుంటారు అనమాట. అలా ఎవరు చేస్తే నేను చెప్ప భాగ్యరాజు గారు ఏంటండి అన్న, మీ సినిమా చాలా బాగుందండి, హనుమంత్ సినిమా చూశాను, తర్వాత ఎవరు ఈ డైరెక్టర్ని చూస్తే మీ వికీపీడియాలో మీ సినిమాలు చూశాను, మీ ప్రేయస్ రవి కానీ మీ అయోధ్య రవి కానీ చాలా వండర్ఫుల్ ఫిల్మ్స్ అని చెప్తుంటే, ఓ థ్యాంక్ యూ సార్, నేను క్యాజువల్గా మాట్లాడుతాను. నమ్మకం రాలే ఇంకా? లేదండి, అసలు నమ్మకం లేదండి. అంటే ఆయన ఒరిజినల్ వాయిస్ కూడా నాకు మైండ్లోకి ఎక్కలేదండి అది. అంటే సార్ నేను తర్వాత మాట్లాడుతుంటే తమిళేస్ వస్తుంది అలాగా. సార్ సార్ మీరు నిజంగా భాగ్యరాజు గారు? భాగ్యరాజనే నేను మాట్లాడుతుంది. సారీ సార్, నేను ఎవరో ఆట పట్టిస్తున్నారో అనుకున్నాను సార్, నేను అలా అయితే నిజంగా నేను నమ్మలేకపోతున్నాను సార్ మీరు చెప్తుంటే. లేదు, నేను నెక్స్ట్ వీక్ వస్తున్నాను, హైదరాబాద్ వస్తున్నాను, ఈవీవి సత్యనారాయణ గారికి ఒక కథ చేస్తున్నాను, రాశి మూవీస్ నరసింహారావు ప్రొడ్యూసర్, దానికి వస్తున్నాను, నేను వచ్చినప్పుడు కలుస్తాను మిమ్మల్ని అన్నాడు. నేను ఫోన్ పెట్టినప్పుడు నాకు అయ్యమయ్యంలోకి వెళ్ళిపోయామంటాయి. భాగ్యరాజు గారు కరెక్ట్గా 1 week తర్వాత అంటే ఆయన రాశిమూవీస్ నరసింహారావు గారు మా ఆఫీస్కి వచ్చారు సడన్గా. వస్తే షాక్ అండి. ఆయన కూర్చోబెట్టి ఇంకా నేను సురేష్ ప్రొడక్షన్స్లో అసిస్టెంట్గా చేస్తున్న టైంలో బిగినింగ్ డేస్లో మా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ చెన్నైలో జరుగుతుండేది. సూపర్ పోలీస్ సినిమా కానీ, తక్దిర్ వాళ్ళ హిందీ సినిమా, ఆ సినిమా కానీ, ధర్మచక్రం సినిమా కానీ, ఈ ఎడిటింగ్ రీ రికార్డింగ్ అన్నీ అక్కడ జరుగుతుండే మనం. ఆ టైంలో అక్కడికి వెళ్ళినప్పుడు భాగ్యరాజు ఫోటోలు, వాల్ పోస్టర్లు అవి చూసి నాకు భాగ్యరాజు అంటే బాగా ఇష్టం. ఆయన స్క్రీన్ ప్లే లెజెండ్ కదా. స్క్రీన్ ప్లే అంటే ఆయన యాక్టింగ్, ఆయన అంతానే ఆయన ఒక్కసారి చూడాలి, ఆయన చూడాలి. అలా ఇంటి ముందుకి రామానాయుడు గారు ఆఫీస్కి భాగ్యరాజు గారి ఇంటికి 1 kilometer 2 kilometers ఉంటుందండి. మార్నింగ్ వాకింగ్ కింద వెళ్ళివ్వండి, జనం అంతా ఉండేవారండి. చాలాసేపు నుంచి ఇవ్వండి, కనబడతాడు, మళ్ళీ 9 గంటలు మళ్ళీ ఇక్కడ ఉండాలి, ఆఫీస్లో ఉండాలి, వచ్చేసివ్వండి. అలా ఉంటూ ఏదో టైంలో తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కలుద్దాం, ఆయన కథ నేను డైరెక్ట్ చేద్దాం, ఆయన మంచి కథ తీసుకుందాం ఆయన దగ్గర, ఈ డ్రీమ్లో ఉండేవాడు అనమాట. అటువంటిది ఆయన నా దగ్గరికి వచ్చి మాట్లాడడం, ఇద్దరం కలిసి ఫిల్మ్ నగర్ క్లబ్లో కూర్చొని డిస్కస్ చేయడం, ఆయన ఒక కథ చెప్పడం, ఆ కథ నాకు బాగా నచ్చడం అండి. నేను తీస్తాను సార్ ఈ కథ అంటే, కాదు ఈ కథ నేనే చేయాలనుకుంటున్నాను, మా అబ్బాయిని పెట్టి చేయాలనుకుంటున్నానంటే,
సార్ అదేదో మీ అబ్బాయి నాకేమని సార్ నేనే చేస్తాను సార్ అనడం. ఆయన వెంటనే ఓకే అంటామండి. అలా బ్రహ్మానందం గారి సినిమా పక్కన పెట్టేశారా? అప్పుడు అంటే బ్రహ్మానందం గారికి వెళ్ళి సార్ గురుగారు, నేను గురుగారు అంటాను బ్రహ్మానందం గారిని. నాకెందుకు అంటే అంటే ఆయన సరస్వతి పుత్రుడు అండి. అంటే మామూలుగా సినిమాలో అందరికీ ఒక కమెడియన్, కామెడీ యాక్టర్ కదా, అది మహా మహా జ్ఞాని అండి ఆయన. ఉమ్, బ్రహ్మానందం గారు తెలియని విషయం అంటూ ఏముండదు. లెక్చరర్ కదా సార్, గురువు అండి. అవును. నాకు లెక్చరర్ అంటే మా అమ్మ కూడా టీచర్ అండి. ఆయన అంచేత నాకు గురువుని గౌరవించడం నాకు ఇష్టం అండి. నేను కళ నమస్కారం పెడుతుంటా. నేను రామారెడ్డి గారికి పెడుతుంటా, నెక్స్ట్ ఆయనకే పెడుతుంటా అనమాట. బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారికి పెడితే సార్ ఇది ఇది పొజిషన్ ఇలాగంటే ఓకే ఓకే చేద్దాం, ఓకే అది అయితే చేద్దాంలే అన్నారు. అసలు ఏమనలేదు. చేసి ఏమనలేదు, ఏమనలేదంటే ఈ సినిమా నేను ఆ, వేరే ప్రొడ్యూసర్స్ అనుకుంటే ఎవరు సెట్ అవ్వకపోతే నేనే దిగాను. అవును. నేనే దిగి 5 నెలలు అయిపోద్ది అనుకున్న సినిమా అంటే 5 నెలలు అవుతున్న సినిమా 3 సంవత్సరాలు పట్టింది. భాగ్యరాజు గారి కొడుకు సినిమా. దాంట్లో బ్రహ్మానందం గారితో మంచి కీలకమైన క్యారెక్టర్ సార్. అడగంటే తక్కువ చేసాడు సార్. ఉమ్, డబ్బులతో రెమ్యూనరేషన్ కూడా ఏం మాట్లాడలేదండి. ఉమ్, అప్పుడు ఆయన ఆ రోజున అప్పుడు హైయెస్ట్ పేమెంట్ అయిందండి. అప్పుడు 1,50,000 అంతా తీసుకునేవారు కదా. డబ్బులు తర్వాత చూద్దాం, ముందు డేట్లు చెప్పు అని చెప్పేసి ఆ డేట్లు అండి. తర్వాత నేను అనుకున్న షెడ్యూల్ పోస్ట్ పోన్ అయిపోవడం, అలాగే అయిపోవడం. నాకు తర్వాత నేను ఏదన్నా సరే పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకుని 60 రోజులు అనుకుంటే 50 రోజులు తెస్తాండి, 50 రోజులు అనుకుంటే 45 రోజులు తెస్తాండి. పక్కా చేసుకునండి. అటువంటిది ఇక్కడ నాకు చేతిలో పక్కా స్క్రిప్ట్ లేదండి. కథ ఉంది, కానీ ఆయనే రాయాలండి. డైలాగ్స్ ఆయనే రాస్తారండి. ఆయన డైలాగ్ రాస్తారు. ఆయన డైలాగ్ రాసిన ఆయన లొకేషన్లో ట్రాన్స్లేషన్ చేయించుకుని, ట్రాన్స్లేషన్ మళ్ళీ ఆ తమిళ స్మెల్ రాకుండా డైలాగులో మళ్ళీ తెలుగు స్మెల్ రావడానికి కూర్చొని రైటర్ పక్కన కూర్చొని రాయాలండి. టైంకి కూడా ఇవ్వలేదంట స్క్రిప్ట్. అదే కదా సార్ నాకు ప్రాబ్లం, అదే కదా అయిందండి. ఆయన ఏంటంటే లొకేషన్కి వస్తారు సార్. ఇప్పుడు సీన్ ఉంది, సీన్ ఏంటో నాకు తెలుసు, దానికి తగ్గట్టు సెట్ ప్రొపరేట్ రెడీ చేసుకుంటాం. ఆయన లొకేషన్కి వచ్చిన తర్వాత లొకేషన్లోకి వచ్చి సీన్ రాదు. ఇక్కడ ఉంది, కెమెరా ఉంది, ఈ లైట్ ఉంది, ఇది ఉంది, ఈ ఐ డ్రీమ్ మీడియా బోర్డు ఉంది పెట్టి, ఇదేదో ఇది డైలాగ్లోనో దాంట్లోనో వచ్చేలా రాస్తాడు ఇవ్వండి నేను. ఓకే. ఆయనకి వచ్చి ఆయన రాసి సీన్ రాసి 3 గంటలు 4 గంటలు పడుతుందండి. అక్కడ 8 గంటలకు సెట్లో ఆయన వస్తే 10, 11, 12 అవుద్దండి. 12 గంటలకు ఆయన ఇచ్చిన తమిళ్లో తమిళ్లో రాస్తారండి. ఆ తమిళ్లో మళ్ళీ మాకు వేరే ట్రాన్స్లేటర్ ఉంటాడండి. ఆ తమిళ్ని తెలుగు ట్రాన్స్లేట్ చేసిస్తాడు. ఆ తెలుగు ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిన ఆయన మళ్ళీ డే అయిపోయింది. అయిపోయింది కదా సార్. అప్పుడు మాకు అప్పుడు డైలీ పేమెంట్లే కదా సార్. అప్పుడు అవును. కోట శ్రీనివాసరావు గారికి ₹1,00,000, షిండే గారికి ₹1,25,000, బ్రహ్మానందం గారికి ₹1,00,000, ఇలా ఉంటాయి రేట్లు. అది మరి చేసినా చేయకపోయినా ఆర్టిస్టులు వచ్చారు కదండి, మరి డబ్బులు ఇవ్వాలి కదా. నేను 50 రోజులు అనుకున్న సినిమా 115 రోజులు చేసాను సార్ ఆ సినిమా. మూడింతలు. అదొక కథ. అంటే ఏ రోజన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారా? నేను ఆ రోజు కానీ, అంటే బ్రహ్మానందం గారి గురించి మీరే అంత గొప్పగా చెప్పారు, అలాంటి మహానుభావుడికి దూరంగా జరిగి ఇటు రావడం వల్ల అటు ఆయనగా నష్టపోయాడు, నా జీవితమే తలకిందులు అయిపోయింది. నేను ఆ రోజు బ్రహ్మానందం గారి కొడుకుతో సినిమా తీసి ఉంటే ఈరోజు అందరం బాగుండే వాళ్ళం కాదా అని చెప్పి ఎప్పుడన్నా అనిపిస్తుంటా సార్. నేను కనుక ఆ రోజు బ్రహ్మానందం గారితో సినిమా చేసి ఉంటే నేను కొనుక్కున్న ప్రాపర్టీస్ అన్నీ అలా ఉండి ఇంకా నేను ప్రొఫెషనల్గా వచ్చేవాను కదా సార్. వచ్చిన డబ్బులతో ఏదో కొనుక్కుంటూనే ఉంటాను కదా. అవును. ఈరోజు నేను అమ్ముకున్న ప్రాపర్టీస్ అయితేనో ఏదైతేనో నేను నష్టపోయి ఏదైతే చూస్తే 60-70 కోట్లు వచ్చింది మొన్న మధ్య లెక్కేస్తే. సరే ఏదన్నా అనుభవించాలి కదా ఒకసారి. మొత్తం ఎంత లాస్ అయ్యారు ఈ సినిమాలో, భాగ్యరాజు గారి కొడుకు సినిమాలో? అంటే నేను ఆ సినిమాకి 5 కోట్లు అయింది సార్. ఆ రోజు 5 కోట్లు అయింది సార్. 2009-10లో ఉండే ఆ రోజు 5 కోట్లు అయితే, ఆ రోజు నేను 5 కోట్లకి నాకు బయట అప్పులు తెచ్చాను కదా సార్. అప్పులు క్లియర్ చేయాలి కదా, అప్పులు వడ్డీలు పెరిగిపోయాయి. ఆ వడ్డీలు 2.5 కోట్లు పైగా 3 కోట్లు అయిపోయింది వడ్డీలు. అంటే 8 కోట్ల రూపాయలు. 8 కోట్ల రూపాయలు అప్పులు తీర్చడం కోసం నేను ఎవరితో మాట పడకూడదు. మనం వెళ్తే ఉండాలి, ఎప్పుడు సెల్ ఆన్లో ఉండాలి, మనం ఎదుగు ఉండాలి, స్ట్రాంగ్గా మాట్లాడాలి తప్పితే ఒకరి కింద ఉండి మాట్లాడకూడదు అన్న మెంటాలిటీ సార్ అది. దాంతో వద్దు, మనం ఏమంతా హ్యాపీగా అలా వచ్చాం పోనీ, ఏమంతా తీసంటే మళ్ళీ ఒక హిట్ పడదు, మళ్ళీ మనకు వస్తాయి కదా అన్న ఉద్దేశంతో ఉండేవాడమాట. కొన్ని మొత్తం క్లియర్ చేసి తీసుకున్నాను. ఈ రోజు లెక్కేస్తే 10 times పెరిగాయి. 8 కోట్ల అప్పు తీర్చారా? మొత్తం ఎవరికేం బాకీ లేదు. ఎలా తీర్చారు? ఆస్తులు అమ్మారా? అమ్మే కదా సార్. శుభ్రంగా ఫిల్మ్ ఇల్లు ఉండేది, డ్రీమ్ వ్యాలీలో ఒక ఇల్లు ఉండేది, ఇంకోటి అక్కడక్కడ సైట్లు ఉండి
అన్నీ అమ్మేసి బాడిగింట్లోకి అది వచ్చేసారు. మొత్తం అన్ని అందరికీ ఆయన ఇచ్చేసామంటే హ్యాపీగా ఉన్నాం, ఏ టెన్షన్ లేదు. అంటే ఎప్పుడన్నా వెనక్కి తిరిగి చూసుకుంటే బాధ అనిపిదా? ఇంత ఆస్తి పోయింది, ఉమ్, ఇంచుమించు 100 కోట్ల రూపాయల ఆస్తి. ఉమ్.